థ్రెడ్ లైఫ్ సైకిల్ అంటే ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ థ్రెడ్ ఫ్రమ్ బాండ్ స్టేజ్ టు డెడ్ స్టేట్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఒక 5 స్టేజెస్ అయితే ఉంటాయి. న్యూ బార్న్ స్టేట్ ఒకటి, రన్నింగ్ స్టేట్ ఒకటి, రనబుల్ ఒకటి, బ్లాక్డ్ ఒకటి, డెడ్ స్టేట్ ఒకటి. సో ఫస్ట్ మీరు చూసుకున్నట్లయితే న్యూ బార్న్ ఒక థ్రెడ్ ఎప్పుడు కానీ మీరు క్రియేట్ చేసినప్పుడు అది ఏ స్టేట్లో ఉంటుందంట? న్యూ బార్న్ స్టేట్లోనే ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఆ న్యూ బార్న్ స్టేట్లో ఒక థ్రెడ్ని అదే థ్రెడ్ క్లాస్, ఈ న్యూ థ్రెడ్ క్లాస్ని మీరు దేంట్లోకైతే ఎక్స్టెండ్ చేసి క్రియేట్ చేస్తారో అది న్యూ థ్రెడ్. ఆ న్యూ థ్రెడ్ యాక్టివ్ థ్రెడ్గా మారాలంటే దాన్ని మీరు ఏం చేయాలి? స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత దేంట్లోకి వస్తుంది? రన్నింగ్ స్టేట్లోకి వస్తుంది. సో అప్పుడు దేంట్లో కన్వర్ట్ అవుతుంది? అది యాక్టివ్ థ్రెడ్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. ఈ రనబుల్ స్టేట్ అంటే ఏంటంటే విచ్ హ్యాస్ ది జాబ్ బట్ డిడెంట్ స్టార్టెడ్, నాట్ ఇట్ స్టార్టెడ్. అంటే అది స్టార్ట్ అనే మెథడ్ని ఇంకా మీరు కాల్ చేయలేదు అనుకోండి, అది దేంట్లో ఉంటుంది అంటే రనబుల్లో ఉంటుంది. మీరు ఎప్పుడైతే స్టార్ట్ మెథడ్ కాల్ చేస్తారో అది రన్నింగ్ స్టేట్లోకి వస్తుంది. ఆ రన్నింగ్ స్టేట్ని మనం ఏమంటున్నామంటే యాక్టివ్ థ్రెడ్. ఆ రన్నింగ్ స్టేట్లో ఉన్న థ్రెడ్ని యాక్టివ్ థ్రెడ్ అంటాం అనమాట. అర్థమవుతుందా? ఫస్ట్ న్యూ బార్న్ స్టేట్లో ఒక థ్రెడ్ని మనము క్రియేట్ చేసినాము. ఆ క్రియేట్ చేసిన థ్రెడ్ని మీరు స్టార్ట్ చేయనంత వరకు అది రనబుల్ స్టేట్లో ఉంటుంది. స్టార్ట్ చేసిన వెంటనే రన్నింగ్ స్టేట్లోకి వచ్చి అప్పుడు అది యాక్టివ్ థ్రెడ్గా మారుతుంది అనమాట. మీరు ఎప్పుడైతే ఆ యాక్టివ్ థ్రెడ్ని కూడా మళ్ళీ మీరు రనబుల్ స్టేట్లోకి పంపించాలనుకున్నట్లయితే దాన్ని ఈల్డ్ అనే ఒక మెథడ్ని కాల్ చేసి ఆ థ్రెడ్ని మళ్ళీ మీరు రనబుల్ స్టేట్లోకి పంపించచ్చు అనమాట. దాని ఎగ్జిక్యూషన్ని ఆపేయచ్చు అనమాట. సో దాని ద్వారా అది ఏం కాల్ చేస్తుందంటే ఒక స్టాప్ అనే మెథడ్ని కాల్ చేసి డైరెక్ట్గా దాన్ని డెడ్ స్టేట్లోకి పంపించేస్తుంది. అంటే మనం కిల్ చేస్తున్నాం కదా థ్రెడ్ని కిల్ చేసి దాని పని లాక్కునేసి అవసరం లేదు నీ పని అని చెప్తున్నాం. సో మళ్ళీ రనబుల్ స్టేట్లోకి వచ్చేస్తుంది ఏం చేయలేక. అలాగా ఈల్డ్ మెథడ్ కాల్ చేయడం, స్టాప్ అనే మెథడ్ కాల్ అయ్యి ఆ డెడ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది యాక్టివ్ థ్రెడ్. ఖచ్చితంగా ఒక థ్రెడ్ స్టార్ట్ అయితే అది ఖచ్చితంగా సావాలన్నమాట. అది ఖచ్చితంగా చనిపోతుంది స్టార్ట్ అయింది కాబట్టి. మళ్ళీ ఒకవేళ ఆ రన్నింగ్లో ఉన్న థ్రెడ్ని మనము ఈ మెథడ్స్లో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, సస్పెండ్, వెయిట్, స్లీప్, ఈ 3 మెథడ్స్లో మీరు ఏ మెథడ్ ద్వారా కాల్ చేసినా కూడా ఆ థ్రెడ్ని అది బ్లాక్ స్టేట్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ బ్లాక్ స్టేట్లో అంటే ఏంటంటే పర్మనెంట్గా కాదు. ఇప్పుడు సపోజ్ మీ లవర్ మిమ్మల్ని బ్లాక్ చేసింది అనుకోండి, అది పర్మనెంట్ కాదు కదా, కొన్ని రోజులు ఏదో కొన్ని రోజులు ముచ్చట. సో అలాగే ఇక్కడ కూడా సస్పెండ్, వెయిట్, స్లీప్ అనమాట. ఇప్పుడు స్లీప్ అంటే ఎంత? కొంచెం టైం. ఇప్పుడు ఒక స్లీప్ ఆఫ్ 5 సెకండ్స్ అని ఇచ్చా. సో ఒక 5 సెకండ్స్ అది నిద్రపోయి ఆ తర్వాత బ్లాక్ స్టేట్లో నుంచి వచ్చేస్తుంది అనమాట. అలాగే సస్పెండ్, ఒకవేళ మీరు సస్పెండ్ కానీ చేసినట్లయితే ఒక మెథడ్ని మళ్ళీ మీరు ఈ రెజ్యూమ్ మెథడ్ని కాల్ చేసేదాకా ఆ మెథడ్ అనేది బ్లాక్ స్టేట్లోనే ఉంటుంది గాయస్. ఎందుకంటే ఒకసారి సస్పెండ్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు రెజ్యూమ్ చేయాలన్నమాట. కొంతకాలమే సస్పెండ్ చేయగలుగుతారా? సో అలా కాకుండా ఒకవేళ మీరు వెయిట్ మెథడ్ కానీ కాల్ చేసినట్లయితే until you call the notify method it will stay only in the blocked state only. బ్లాక్డ్ స్టేట్లో మాత్రమే అది ఉండిపోతుంది అనమాట ఎప్పటికీ. ఆ వెయిట్ స్టేట్ని కానీ మీరు ఒకసారి కాల్ చేసి నోటిఫై మెథడ్ని కాల్ చేయకపోతే, ఒకవేళ మీ ప్రోగ్రామ్ అక్కడికి క్లోజ్ చేసేసారు అనుకోండి, అది డైరెక్ట్గా దేంట్లోకి వెళ్తుంది అంటే డెడ్ స్టేట్లోకి అయితే వెళ్ళిపోతుంది గైస్. వెళ్ళి స్టాప్ అనే మెథడ్ని అయితే కాల్ చేస్తుంది అనమాట. దాని ద్వారా ఆ మెథడ్ ఏదైతే కరెంట్ ఎగ్జిక్యూషన్ యాక్టివ్ థ్రెడ్ బ్లాక్ స్టేట్లో ఉంది కదా, ఆ థ్రెడ్ అనేది కూడా కిల్ అయిపోతుంది అనమాట. ఖచ్చితంగా బ్లాక్ స్టేట్లో నుంచి మనం ఏం చేయాలి? రెజ్యూమ్ అన్నా నోటిఫై అయినా చేయాలి. సస్పెండ్, వెయిట్ చేసిన మెథడ్స్ని చేయకపోతే డైరెక్ట్గా స్టాప్ మెథడ్ని కాల్ చేసి డెడ్ స్టేట్లోకి వెళ్ళి ఆ థ్రెడ్స్ అన్ని కిల్ అయిపోతాయి గైస్. సో ఇలాగా థ్రెడ్ లైఫ్ సైకిల్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా థ్రెడ్ స్టార్ట్ అయితే ఖచ్చితంగా డెడ్ స్టేట్ దాకా వెళ్తుంది అనమాట. సో ఈ ఇది డయాగ్రామ్ ఉంది కదా, దీన్ని క్లియర్ కట్గా అయితే గీయండి. మీ ఎగ్జామ్లో మంచి మార్క్స్ అయితే పడతాయి గైస్. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ కూడా నాకు చాలా ఆనందాన్ని అయితే ఇస్తుంది అండ్ మరింత మోటివేషన్ ఇస్తుంది మీకు మరింత సబ్జెక్ట్స్ కోసం ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చేయడానికి. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.